హాయ్ ఫ్రెండ్స్, మన మిద్దె తోటలో మనం ఈరోజు బీరపాదులు పెట్టుకోవడానికి గ్రో బ్యాగ్స్లో మట్టిని సిద్ధం చేసుకుందాం. ఇది మీరు చూస్తున్న ఈ మట్టి మనం పోయిన సంవత్సరం మిద్దె తోటలో వాడిన మట్టి. దీన్ని సమ్మర్లో ఎండకు ఆరబెట్టి దీన్ని మళ్ళీ ప్రిపరేషన్ చేసుకుందాం. ఇది ఇక్కడ మీరు చూస్తుంది ఈ గ్రో బ్యాగ్స్ 15x9. ఇందులోనే మనం బీరపాదులు పెట్టుకుందాం. ముందుగా దీంట్లో మనం అడుగున ఒక లేయర్గా ఎండుటాకులు, ఇవి మొక్కలకి బాగా ఉపయోగపడతాయి. ఇలా ఎండుటాకులు వేయటం వలన దీంట్లో ఉన్న కార్బన్లు, మొక్కలకు కావలసిన ఖనిజాలు ఇవన్నీ పుష్కలంగా అందుతాయి. ముందు ఒక లేయర్గా ఎండుటాకులు వేసుకొని సాయిల్ మిక్సింగ్ చేసుకుందాం. మనం ఈ సాయిల్లో ఆల్రెడీ పోయిన సంవత్సరం వాడింది కాబట్టి కోకోపీట్ కలిసి ఉంది. ఈసారి దీనిలో కొన్ని నీమ్ కేకు, వర్మి కంపోస్ట్ కొద్దిగా కలిపి ఈసారి ఇలా సిద్ధం చేసుకుందాం. ఇలా గ్రో బ్యాగ్స్ అన్నీ లేయర్లుగా నింపుకొని వీటిని ఒక 15 రోజులు ఇలా ఉంచటం వలన దీనిలోని కొన్ని గ్యాసెస్ రిలీజ్ అవ్వటం వలన మొక్కకు ఏ విధమైన హాని కలగదని ఇలా చేస్తున్నాం మనం. వీటన్నిటిని ఇలా మట్టి నింపుకున్న తర్వాత మనం ఈ గ్రో బ్యాగ్స్ అన్నిటినీ ఇలా నింపుకున్న తర్వాత రోజు వాటర్ ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ డే మనం కొన్ని బ్లాక్ టబ్బులు తీసుకున్నాము. ఇందులో మనం టమాటాలు వేయటానికి ప్రిపరేషన్ చేద్దాం. ముందుగా దీంట్లో కొంత వర్మి కంపోస్టు, నీమ్ కేకు, వేపపిండి, ఆముదం పిండి కలుపుకొని సాయిల్ ప్రిపరేషన్ చేసుకుందాం. మనం ముందుగా బ్లాక్ టబ్బుల్లో ఎండుటాకులను వేసుకొని దాని మీద ఈ సాయిల్ని నింపుకొని మొత్తం ఇలా ప్రిపరేషన్ చేసుకుందాం. దీనికి రోజు వాటర్ ఇచ్చి 15 రోజుల తర్వాత దీంట్లో మొక్కలు నాటుకుందాం.